జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకరరావు యాత్రలో సీమలో జోష్ నింపుతున్న ఈ యాత్రలు అయితే 3 రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్ కార్యకర్తలను ఎలక్షన్స్ కు సిద్ధం చేస్తున్నారు. అనంతపురం తాడిపత్రి సభల్లో వైసీపీ సీఎం జగన్ టార్గెట్ గా విమర్శల బాణాలు విసిరారు. లోకేష్ పంచ్ల దెబ్బకు వైసీపీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావం సభలు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నాయి. 3 రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్ సోమవారం 2 నియోజకవర్గాల్లో శంఖారావ సభలో నిర్వహించారు. అనంతపురం, తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన శంఖారావం సభల్లో లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చుతామని యువనేత నారా లోకేష్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. సీఎం జగన్ బిల్డప్ అంటూ అనంతపురంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సిద్ధం సభలో డ్రోన్ చూడగానే తాడేపల్లి పిల్లి భయపడిందంటూ ఎద్దేవా చేశారు. సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేశారన్నారు. అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ తనను బండబూతులు తిట్టారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును చూసి జగన్ భయపడిపోతున్నారన్నారు. చెంచల్గూడ జైలులో కూడా జగన్ పేరు ఉండటం ఖాయమన్నారు. క్రిమినల్ రికార్డులు ఉన్నంత కాలం సీఎం జగన్ పేరుంటుందంటూ లోకేష్ సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడండి. ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? జగన్. బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు. జనరల్ గా ఎవరైనా ఒక పులి వస్తే, సింహం వస్తే భయపడతారు. కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి. విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు. నాకే అర్థమోలా. మనం కూడా ఎన్నో సభలు చేశాం. గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నారా అనుకున్నా. తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని. ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా, ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు? వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి. బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి. సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది. అది ఎవరన్నా చూసారా సభ? ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది. భయం కంపడింది నాకు ఆయన మొహంలో, టెన్షన్ కంపడింది ఆయన మొహంలో. అప్పుడు అర్థమైంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరింది కనుకనే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పని అయిపోయింది తల్లి. ఆ సభ చూస్తే నాకు అర్థమైంది, హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. హిస్టరీ కాదు కదా, క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఉండటం ఖాయం. చంచల్ కూడా జైలు పైన కూడా ఈ సైకో జగన్ పేరుండటం కూడా ఖాయం. ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు, ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుకుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి. ఇంకొక డైలాగ్ ఇచ్చాడండి ఈ సైకో జగన్, మాటిస్తే తగ్గేదే లేదంట. ఏం తగ్గుతాడు నాకు అర్థం. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో ప్రతి ఏడాది డీఎస్సీ పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గోరంట్ల మాధవ్ జిల్లా పరువే కాదు, దేశం మొత్తం పరువు తీశారన్నారు. యూట్యూబ్ స్టార్ భరత్, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేన ఏర్పడిన 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ ఆనాడు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ఏనాడు మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదన్నారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తానని, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం, పదవులు ఇస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా
ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట. ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించే టీం పేరు ఏం పెడతాడు రా అనుకున్నా. కోడికత్తి వారియర్స్. కోడికత్తి అనే బ్రాండ్ కదా. టవర్లు చూసారా విశాఖపట్నంలో? కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి. 2 కత్తులు నీట్గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్. దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా. అప్పుడు నాకు అర్థమైంది, సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని పెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్. అరగంట స్టార్ అంబటి. అరగంట స్టార్ అర్థమైంది కదా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? మళ్ళీ గంట స్టార్ ఎవరు? అవంతి. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే. జిల్లా పరువే తీశాడు. ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు. నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు, అరే మీ ఎంపీ ఒకరు ఉన్నాడు కదా సిప్పు తీసి అన్ని చూపిస్తాడు, ఎవడతని పేరేంటబ్బా అని అడిగారు. అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భరత్. ఇంకా బూతుల స్టార్ సన్న బియ్యం సన్నాసి కొడాల నాని. ఇంకా పిన్ షిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఎంబా టీం బాగుందా? ఎంత అద్భుతమైన టీమో. తాడిపత్రిలో స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు నారా లోకేష్. దేశానికి ఆదర్శమైన మున్సిపాలిటీ తాడిపత్రి అని గుర్తు చేశారు. జేసీ ఫ్యామిలీకి కంచుకోట తాడిపత్రి అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలనేది జేసీ ఫ్యామిలీకి ముఖ్యమన్నారు. తాడిపత్రిలో చిన్న పిల్లి ఉందని ఆ పిల్లి పేరు పెద్దారెడ్డి అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో పిల్లిల ఇంట్లోకి వెళ్లి అహంకారంగా వ్యవహరించారన్నారు. పులి ఎప్పటికైనా పులేనని, పిల్లి ఎప్పటికీ పులి కాలేదన్నారు. నాడు చంద్రబాబు నాయుడు ఒక్క చిటిక వేసుంటే జగన్ పాదయాత్ర చేసి ఉండేవాడా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కు సెక్యూరిటీ కల్పించడం వల్లే పాదయాత్ర చేశారన్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి కుటుంబం పందులను కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. 2 నెలల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామని క్లారిటీగా చెప్పారు లోకేష్. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ నేను హామీ ఇస్తున్నా, గతంలో మిమ్మల్ని ఎట్లయితే కాపాడుకున్నామో, గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అదే విధంగా ఎన్ని కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 102 కేసులు పెట్టారని, కానీ బెదరకుండా తెలుగుదేశం పార్టీలో ముందుకు సాగారన్నారు. అస్మిత్ రెడ్డిని 52 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారని, ప్రభాకర్ రెడ్డిని 62 రోజుల పాటు జైల్లో ఉంచారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేధింపులకు గురి చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి బెదిరింపులకు గురి చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు. తమ కుటుంబం ఏనాడు తప్పు చేయలేదని, చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయకుండానే 53 రోజుల పాటు సీఎం జగన్ జైల్లో పెట్టారని వాపోయారు. తాడేపల్లిలో ఒక పెద్ద పిల్లి ఉందండి. పిల్లి జగన్ మియా ఉంటుంది. తాడేపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి. ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా? చూసుకున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకున్నాడు. చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వ్యవహరించారో మనందరం చూసాం. పులి 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 పిల్లి 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 వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవద్దు పెద్దారెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిట్కా వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఆనాడు అదన భద్రత మేము కల్పించాం. అదనంగా రోప్ పార్టీలు ఇచ్చాం. అతనికి Z+ కేటగిరీ అవసరం లేకపోయినా Z+ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి 5+5 సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేశాం. కానీ నువ్వేం చేశావు? వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు, అవినీతి చేశావు.
ఎన్నికల ముందల చిన్న కార్లు వచ్చావు, ఈ రోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయ్లు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరూ చూస్తున్నాం. చివరికి పందల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు. పెద్దారెడ్డికి చెప్తున్నా, టైం అయిపోయింది మిత్రమా, కౌంట్ డౌన్ మొదలైంది. 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది. అన్ని ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తానని ఈ సభాముఖంగా తాడిపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. తాడిపత్రిలో శంఖారావం సభ ముగియగానే నారా లోకేష్ ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత జయంత్ పాండేతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అలాగే చిలుకలూరుపేటలో నిర్వహించే సభను భారీగా నిర్వహించాలని నిర్ణయించింది టీడీపీ. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు, పలు కీలక విషయాలపై నేతలతో చర్చించారు. కదలిరా